మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంట్లో మంగళగిరి పోలీసులు తనిఖీలు చేపట్టారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలోని ఆయన ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఇంట్లో పెద్దలు ఎవరూ లేకపోవడంతో కూడా కుటుంబ సభ్యులను మంగళగిరి రమ్మని నోటీసు అంటించి వెళ్లారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంట్లో అధికారుల తనిఖీలు కొనసాగినట్టు తెలుస్తోంది. పెద్దలెవరూ లేకపోవడంతో కూడా నోటీసులు అంటించి మంగళగిరికి రావాల్సిందిగా వారు అడిగినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. చందు, మాజీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఇల్లు ఉన్నటువంటి ఏదైతే ఉద్దండరాయనిపాలెం ఉందో ఉద్దండరాయనిపాలెంలో ఈ రోజు తనిఖీలు నిర్వహించేందుకు మంగళగిరి పోలీసులు వెళ్ళడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన్ని ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో రిమాండ్ విధించిన తర్వాత పోలీసులకు సంబంధించి పోలీసులు అయితే మాత్రం ఆయనకి 40 విచారణ జరిగింది. ఈ 48 గంటల విచారణలో ఆయన అయితే కొన్ని కీలకమైనటువంటి అంశాలను అయితే చెప్పినటువంటి నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఆయన చెప్పినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలకు సంబంధించి ప్రధానంగా కూడా కొన్ని డాక్యుమెంట్స్ కూడా తన దగ్గర ఉన్నట్లుగా కూడా ఆయన తెలియజేసినట్టుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం అతని ఇంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ని సేకరించేందుకు పోలీసులు అయితే తనిఖీలు నిర్వహించేందుకు అక్కడికి వెళ్లారు. వెళ్ళినటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆ ఇంట్లో ఆయన భార్య గాని ఆయన సోదరుడు గాని లేకపోవడంతో పోలీసులు అయితే మాత్రం ఇంటికి నోటీసులు అంటించి రావడం జరిగింది. ఆ నోటీసులకు సంబంధించి మాత్రం అక్కడ ఉన్న వాళ్ళతో మాత్రం ఎవరైతే నందిగం సురేష్ కి సంబంధించినటువంటి తల్లి ఉన్నారో ఆమెకు మాత్రం వాళ్ళని ఎవరైతే భార్య గాని లేకపోతే ఆయన సోదరుడిని గాని ఈ మంగళగిరి పోలీస్ స్టేషన్ కు వచ్చి కలవాల్సిందిగా కూడా చెప్పడం జరిగినట్లుగా కూడా మనకు అందుతున్న సమాచారం. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే పోలీసులకు సంబంధించినటువంటి ఈ ఎంక్వైరీలో ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగానే ఈ సోదాలు జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.